గం గణపతయే నమః. హరి ఓం. గరుడ మహాపురాణంలో శ్రీ వెంకటేశ్వర పర్వతారోహణ క్రమం తద్భక్త్యా తత్పర్వత నామాల గురించి చెప్పుకుంటున్నాం. దక్షిణమందు యముని, నైరుతియందు నిరుతిని యజించాలి. పశ్చిమమందు వరుణునికి, వాయువ్యమందు వాయువునకు నమస్కరించాలి. ఉత్తరమందు కుబేరుని, ఈశాన్యమందు శివుని నమస్కరించాలి. ఈశానునకు ఇంద్రునకు నడుమ సాయుధుడైన బ్రహ్మను యజించాలి. నిరుతికి, వరుణునికి మధ్యలో శేషునికి నమస్కరించాలి. ఈ విధంగా నమస్కారం చేసి మళ్ళీ మళ్ళీ ప్రణమిల్లాలి. ఇలా అంతయు చెప్పబడినది. శాస్త్ర విధానంగా దర్శనం చెయ్యాలి. ఇక మీదట రమాపతి దర్శనం కోసం వెళ్ళాలి. ఈ విధంగా చెప్పక ఆ దేవి వారందరితో కలిసి సంతోషంతో బయలుదేరింది. ఖగమా, శ్రీనివాసుని దర్శన విధానం ఏదైతే చెప్పబడిందో అది రహస్యం కావున ఎన్నడూ ఎవరికీ చెప్పరాదు సుమా. పక్షీంద్ర, భగవతత్వం పూర్తిగా తెలిసిన సత్పురుషుల యొక్క సమాగమం లభింపరానిది. అనేక జన్మలలో సంపాదింపబడిన పుణ్యం వలన అటువంటి గురువు యొక్క సంగమం లభిస్తుంది. వయస్సు తన వికారాన్ని విడిచిపెడుతుంది. శేషునికి శేషం, సలినానికి పంకజత్వం అంటదు. పద్మనాభుని సందర్శన యోగం వలన, సత్సంగ యోగం వలన భావం, చలం వంటి అశుభాలు కలుగనేరవు. ఇది శ్రీ గరుడ మహాపురాణం ఉత్తరకంఠం 3వ అంశమనబడే బ్రహ్మకాండలో కృష్ణ గరుడ సంవాదంలో శ్రీ వెంకటేశ్వర పర్వతారోహణ క్రమం తద్భక్త్యా తత్పర్వత నామాలు అని 24వ అధ్యాయం సమాప్తం. గరుడ మహాపురాణంలో దేవి వెంకటేశ్వరుని దర్శించి స్తుతించుట గురించి చెప్పుకుంటున్నాం. ఆ దేవి ద్వారదేశమందు శ్రీనివాసుని స్వామి పుష్కరుణ్ణి దేవతలతో కొంతమందితో కలిసి దర్శించింది. స్వామి, హరి, శ్రీనివాస అంటూ ఆమె ఆ బ్రహ్మాదులను తరింపజేసే దేవుని ధ్యానించింది. దేవతలతో కలిసి విష్ణువు లోక పాలనం కోసమై నిత్యము పుష్కరిణి జలమునందు ఉంటాడు. అందువలన దానిని స్వామి పుష్కరిణిగా వచిస్తారు. అక్కడ కన్యక మిగిలిన వారు స్నానాలు చేశారు. ఖగేంద్ర, పవిత్రతను పొంది దేవతలు పరిశుద్ధ భక్తితో శ్రీనివాసుని గురించి తపస్సు కొరకై ప్రవేశించారు. గురువు ఏ విధంగా ఉపదేశించాడో ఆ విధంగా కన్యలు అంతా నిర్వహించారు. అప్పుడు ఆమెకు శ్రీనివాసుడు గొప్పదైన ప్రతీకమందు, విగ్రహమందు మిక్కిలి పూర్ణమైన తన హరిస్వరూపాన్ని ప్రకటించాడు. ఆ కన్యక భక్తితో తన మనస్సుకు తగిన అందమైన శ్రీనివాసుని రూపాన్ని చూచింది. బంగారపు రంగు కలిగిన విచిత్రమైన వస్త్రం ధరించిన వానిని, తలబాగా చొక్కా చక్కగా దాల్చిన దానిని, కస్తూరి మృగం నుండి వచ్చిన మదగంధంచే పరిమళింపబడిన దిగ్భాగం కలిగిన వానిని, దిక్కుల యందు వ్యాపించిన సుగంధంతో కూడిన వానిని, తామర పూల వంటి విశాలమైన కన్నులు గలవానిని, శంఖం వంటి కంఠం గలవానిని, గొప్ప బాహువులు గలవానిని, బంగారు యజ్ఞోపవీతంతో కూడిన శరీరం కలవానిని, సాక్షాత్తు మన్మధునితో సమానమైన వానిని, జగత్తును సమ్మోహపరిచే సౌందర్యం కలవానిని, సుకుమార దేహుని స్వమనోహరుని చూచి ఆ కుమారి ఆమె శరీరం పులకించింది, సంతోషించింది. ఆ దేవుని సందర్శనం వలన నెరవేరిన ప్రయోజనంతో, ప్రేమతో నిండిన రోమాంచంతో బాష్ప బిందువులతో అదేవి దోషములన్నీ తొలగిపోగా మిక్కిలి భక్తితో ఆ విష్ణువు ఎదుట నర్తనమాడింది. ఆనందా, నన్ను ఆనందింపజేయి. సుఖాన్ని ప్రసాదించి నన్ను రక్షించు. ఆనంద స్వరూప ముకుంద, నాకు విముక్తి ప్రసాదించి కాపాడు. తామర పూల వంటి కన్నుల కలవాడా, దయ అనే అమృతంతో తడిసినవాడా, ప్రసన్నమైన చూపుతో ఎల్లప్పుడూ నన్ను కాపాడు గోవిందా. మిక్కిలి దుఃఖించే నన్ను గోవిందా, నిత్యము జ్ఞానము మున్నగు వాటినిచ్చి రక్షించు. జనార్దన, నీవు నాకున్న మిక్కిలి దుష్ట సాంగత్యాలను, కామాది రూపాలను నిత్యము పోగొట్టి తొలగించి, హరి, శ్రీహరి మిక్కిలి బలమైన విఘ్నరూపాలైన దైత్య గుణాలను సంహరించి నన్ను ఎప్పుడూ రక్షించు. రమేశ, చతుర్ముఖేశ, నన్ను కాపాడు. విశ్వేశ, సరస్వతీశ, నన్ను రక్షించు. రమేశ, ఆది కరుణామూర్తి, దేవతా బృందాలచే నమస్కరింపబడే పాదపద్మాలు కలవాడా, నన్ను కాపాడు. ఈ విధంగా మిక్కిలి భక్తితో నమస్కరించి పరముడైన పురాణ పురుషుడైన విష్ణువును స్తుతించింది. పక్షీంద్ర, లక్ష్మికి కూడా ఎప్పుడూ తెలియరాని లెక్కలేనన్ని గుణాలు విష్ణువునందు ఉన్నాయి.
వాటితో వారితో ఉపలక్షించి చూస్తే రమకు కూడా తెలియరాని లెక్కలేనన్ని గుణాలు హరి అయిన నీయందు ఉన్నాయి. అందువలన హరి నిన్ను స్తుతించుట యందు నాకు శక్తి ఎక్కడ? అయినప్పటికీ నిన్ను స్తుతించే ప్రయత్నం చేస్తున్నాను. నీ అనుగ్రహం వలన, రమ యొక్క ప్రసాదం వలన, విధి యొక్క అనుగ్రహం వలన, భారతీసుని ప్రసాదం వలన, రుద్రుని అనుగ్రహం వలన నీ స్తవం చేస్తున్నాను విష్ణు. అయినప్పటికీ నాయందు శాంతిని ప్రసాదించు. ఈశ్వరా! నాయందు ప్రసన్నుడవైతే నీ పాదమూలమందు ఎల్లప్పుడూ భక్తిని ప్రసాదించు. దేవా! నిన్ను దర్శించుటలో గల అలోపలోపాలను అనుసరించి శుభాశుభాలు కలుగుతాయి. నా శుభం పూర్తిగా తొలగిపోయింది. నీ మాయచే ఈ లోకం స్పష్టమవుతోంది. మదంచే మదించి చెవిటిది గుడ్డిది అవుతోంది. ఐశ్వర్యం కలిగి దీనుల యందు గురువులు మున్నగు వారి యందు ఎల్లప్పుడూ మూగవాడుగా జన్మిస్తున్నాడు. నీ పాదారవింద సేవకు వ్యతిరేకంగా ఉండే శ్రేష్ఠత కాని ఐశ్వర్యం నాకు ఇయ్యవద్దు. దేవా! నీ తత్వం ప్రతిపాదించే సత్పురుషుల సాంగత్యం నీవు నాకు ఇమ్ము. వాసుదేవా! ఇహలోక సంబంధమైన పుత్రాది సాంగత్య మోహాన్ని దహించి నాకు నీ పాదారవింద భక్తి ప్రసాదించు. సద్వైష్ణవుని యందు ప్రకటించే కోపాన్ని భస్మం చేసి నీ పాదారవింద సేవను అనుగ్రహించు. ద్రవ్యాధికాలయందు ఆసక్తితో చేసే లోభాన్ని దహించి నీ పాదాబ్జమూలమునందు నాకు ప్రీతిని ప్రసాదించు. పుత్రాదుల యందు కనపరిచే వ్యామోహాన్ని భస్మం చేసి నీ పాదపద్మమూలమందు సంప్రీతిని అనుగ్రహించు. విద్యామదాన్ని, పుత్రమోహాన్ని, ద్రవ్యాధికాల వలన సంభవించే గర్వాన్ని దహించి నీ పాదాబ్జమూలమునందు నాకు భక్తి ప్రసాదించు. సద్వైష్ణవుల పట్ల అసహన బుద్ధితో కూడిన మాత్సర్యాన్ని భస్మం చేసి వెంకటేశా! నన్ను రక్షించు. ఆది కారణ రూప! ఏ కారణం చేతనైతే ఎప్పుడూ నీతో సంగం కలుగుతూ ఉంటుందో దానికి సంబంధించిన మంత్రాన్ని నాకు ఉపదేశించు. నీ పాదపద్మ సాంగత్యం కన్నా వేరైన దానిని నేను కోరను. నాకు ప్రసన్నుడవై దానిని నాకు ప్రసాదించు. ఈ విధంగా స్తుతించబడిన దేవదేవుడైన శ్రీనివాసుడు సుప్రసన్నుడగు అమృతాన్ని స్రవించే వచనాన్ని పలికాడు. కుమారీ! ఇక్కడే మిక్కిలి భక్తితో మిక్కిలి రహస్య రూపమైన మంత్రాన్ని చక్కగా జపించు. మిక్కిలి రహస్యమైన ప్రీతియుక్తమైన మంత్రం చెప్తున్నాను. మిక్కిలి ఆదరంతో భక్తితో ఇప్పుడు ఆకర్ణించు. చివరి అంతస్థః వం అది అంతస్థః అంతఃస్థః సంయుక్తం బిందు సంయుక్తం అట్లే అది స్పర్శమైన కకారయుక్తం ఏకారంతో కూడుకున్నది. మొదటి అంతస్థంలో కూడుకున్నది 6 సమ 3 వర్ణకోణాలతో ఉండేది. ఊష్మంతో కూడుకున్నది. అకారంతో కూడుకున్న స్పర్శ అంతఃస్థలం కలది. ఆద్యంతాలలో ఓంకారంతో కూడుకున్నది. ఓం వెంకటేశాయ ఓం వెంకటేశాయ ఓం. కుమారీ! ఈ మంత్రంచే నీ కోరిక నెరవేరుతుంది. ఇందు ఆలోచించవలసినది లేదు. ఈ విధంగా ఆ శ్రీనివాసుడైన హరి పలికి విగ్రహంగా తన రూపం కనబరిచాడు. ఆ దేవి శ్రీనివాసునికి నమస్కరించి స్వామి పుష్కరిణి సరస్సు సమీపంలో ఉండిపోయింది. ఆ రోజున సమస్త బ్రాహ్మణాదులకు షడ్రస్థానాలతో సంతర్పణ చేసింది. సాయంకాలమునందు శ్రీనివాసును దర్శించి ఆ దేవి ఉత్సవరూపంగా ఉన్న శ్రీనివాసును ప్రతీకలతో, చిహ్నములతో కలిసి భక్తితో శ్రద్ధగా నమస్కరించి శ్రీనివాసునికి చక్కగా ప్రదక్షిణం చేసింది. ఆ దేవి గొప్పదైన విగ్రహం ఎదుట సిగ్గు వదలి దేవా జయం జయం అని పలుకుతూ నృత్యం చేసింది. నృత్యకాలం పూర్తి అయ్యే వరకు హరివదనాన్ని నేత్రాలతో వీక్షిస్తూ చక్కగా నర్తనమాడింది. శ్రీనివాస! ఇప్పుడు నా శరీరం పావనమయ్యింది. నా నేత్రాలు ఇప్పుడు సుఫలత్వాన్ని చెందాయి. నా పాదాలు ఇప్పుడు సార్థకాలయ్యాయి. శ్రీనివాస! ఈశ్వర! నీ ప్రదక్షిణం చేయటం వల్ల ఇంత లబ్ధి చేకూరింది. ఈనాడు నా హస్తాలు సార్థకాలయ్యాయి. ఇలా పలుకుతూ మురారి ఎదుట చప్పట్లు కొడుతూ ఆ దేవుని సంతోషపరుస్తూ స్తోత్రవాక్యాలు పదే పదే జరుపుతూ ఆమె బయలుదేరి వెళ్ళింది. అప్పుడు దేవతలు దుందుభులు మ్రోయించారు. ఆ దేవదేవుని శిరస్సుపై పుష్పవృష్టిని కురిపించారు. ఆ సమయంలో ఉభయ పార్శ్వములందు దేవతా జాతికి చెందిన వారస్త్రీలు అప్సరసలు నృత్యం చేశారు. అలాగే వారందరూ చప్పట్లు కొట్టి అప్పుడు నమస్కారం చేశారు. పక్షీంద్ర! ఆనంద శైలంపై ఆ కన్య నిత్యం నర్తిస్తుండగా అంతటా ఇలాగే జరిగింది. ఆ దేవి కూడా ఆనందంలో మునకలు వేసి జేగిషభ్యునితో కలిసి తన ఆశ్రమానికి వెళ్ళింది. పక్షీంద్ర! ఈ విధంగా ఎవరు యాత్ర చెయ్యరో వారి తీర్థయాత్ర అంతా నిష్ఫలమవుతుందని పెద్దలంటారు.